యెషయా గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరూ వంచింపకపోయినను వంచించుచూ ఉండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. 2వ వచనం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. 3వ వచనం. మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు. 4వ వచనం. చీడ పురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. 5వ వచనం. యెహోవా మహాఘనత నొందియున్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. 7వ వచనం. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. 8వ వచనం. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అషూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరచెను, నరులను తృణీకరించెను. 9వ వచనం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను ఎడారి ఆయెను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. 10వ వచనం. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనెదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. 11వ వచనం. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించివేయుచున్నది. 12వ వచనం. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. 13వ వచనం. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. 14వ వచనం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసికొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. 16వ వచనం. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. 17వ వచనం. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. 18వ వచనం. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును, జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? 19వ వచనం. నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్యభాషయు పలుకు ఆ జనమును నీవిక చూడవు. 20వ వచనం. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. 21వ వచనం. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడువదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి,
యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. 23వ వచనం. నీ ఓడత్రాళ్ళు వదలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును, కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. 24వ వచనం. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. ఆమెన్.